హలో ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో ఐపీఎల్ ఆక్షన్ డేట్, ఎస్ఆర్హెచ్ రిటెన్షన్ ప్లేయర్స్ అండ్ ఎస్ఆర్హెచ్ రిలీజ్డ్ ప్లేయర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఐపీఎల్ 2026 యాక్షన్ అయితే డిసెంబర్ 13 to 15 మధ్య జరగనుంది. అయితే నవంబర్ 15 అనేది డెడ్లైన్ ఫర్ రిటెన్షన్ అని చెప్పవచ్చు. 15th నవంబర్ లోపు రిటెన్షన్ ప్లేయర్ లిస్ట్ అయితే బీసీసీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్ ప్లేయర్ చూసుకుంటే, ప్లేయర్ రిటెన్షన్ అనేది ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. అయితే 2025 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్పై బిగ్ హోప్ ఉండేవి, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతగా లేదు. ప్లే విత్ ఫైర్ అంటూ హైయెస్ట్ ఐపీఎల్ స్కోర్స్ని చేశారు. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ రిటెన్షన్ చూసుకుంటే, ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్కి కెప్టెన్గా ఉంటూ బౌలింగ్ మరియు బ్యాటింగ్లో టీంని ఇన్స్పైర్ చేస్తూ విజయం వైపు తీసుకెళ్తాడు. అభిషేక్ శర్మ టీ20 నెంబర్ 1 బ్యాట్స్మెన్. బ్యాటింగ్ అగ్రెషన్ చూపిస్తూ హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ 145 చేజ్ చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు. బౌలింగ్ మరియు ఫీల్డింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంది. బెస్ట్ ఆల్రౌండర్గా కూడా నిలిచాడు. నెక్స్ట్ హెన్రిచ్ క్లాసన్. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన క్లాసన్ వికెట్ కీపింగ్ చేస్తూ టీంకి కావాల్సిన సమయంలో ఆదుకుంటాడు. మంచి భారీ హిట్స్తో బౌలర్స్ని బెదిరిస్తాడు. ట్రావిస్ హెడ్. ఇతన్ని హెడ్ మాస్టర్ మరియు హెడేక్ ఫర్ బౌలర్స్ అని పిలుస్తారు. హెడ్ నిల్చుంటే టీంకి భారీ స్కోర్ చేస్తాడు. ఇప్పటి వరకు వరల్డ్లో హైయెస్ట్ టీ20 స్కోర్స్లో ఇతని భాగస్వామ్యం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి. ఇతను మన తెలుగు ప్లేయర్ మరియు మంచి ఆల్రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఎస్ఆర్హెచ్ రిలీజ్డ్ ప్లేయర్స్ చూసుకుంటే, వీళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల టీం విన్ అవుతుందని వీళ్ళని బిడ్ చేశారు, కానీ టీంని నిరాశపరిచారు. నంబర్ 1 మహమ్మద్ షమి. 2023-2024లో ఇండియాకి టీ20 మ్యాచ్ ఫార్మాట్లో మరియు ఓడిఐ ఫార్మాట్లో బాగా ఆడాడని ఇతన్ని బై చేశారు, కానీ ఇతని పర్ఫార్మెన్స్ అంతగా లేదు. ఇషాన్ కిషన్. ఎస్ఆర్హెచ్ టీం సైడ్ డిబేట్ చేస్తూ ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీతో అదరగొట్టాడు, కానీ మిగతా మ్యాచ్లో సరిగా ఆడలేదు. హర్షల్ పటేల్. 2025 ఐపీఎల్లో హర్షల్ పటేల్ ఎస్ఆర్హెచ్ సైడ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ బాగానే చేశాడు, కానీ రిలీజ్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ రాహుల్ చహర్. రాహుల్ చహర్ని బై చేశారు, కానీ మ్యాచ్లలో తనని ఆడించలేదు. మేబీ ప్రాక్టీస్ మ్యాచెస్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోవచ్చు. అభినవ్ మనోహర్. టీంని ఆదుకునే సమయంలో హ్యాండ్ ఇచ్చాడు భయ్యా. ఇతనికి టీంని గెలిపించడానికి చాలానే అవకాశాలు వచ్చాయి, కానీ ప్రతి మ్యాచ్లో అనుకున్నంతగా పర్ఫార్మెన్స్ రాలేదు. ఎస్ఆర్హెచ్ టీం రిటెన్షన్ మరియు రిలీజ్ గురించి మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి.